మరి ఒకసారి చూస్తే ఎగ్జామ్ నేమ్స్ ఇక్కడ ఇస్తున్నాను, అడ్వర్టైజ్మెంట్ మంత్, మరి లాస్ట్ డేట్ ఎప్పుడంటే ఎప్పుడైనా గమనించండి, అడ్వర్టైజ్మెంట్ కు లాస్ట్ డేట్ కు 1 మంత్ టైం ఇస్తాడు ఎస్ఎస్సి ఎప్పుడైనా సరే. మరి ఎగ్జామ్ డేట్ యొక్క మంత్ కూడా ఎప్పుడు ఇవ్వడం జరిగింది, ఎగ్జాక్ట్ డేట్స్ ఇవ్వలేదు కానీ మంత్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. చూస్తే అందులో మొట్టమొదటిగా మనకు ఏమైతే ఇంపార్టెంట్ అవి మాత్రం ఇక్కడ చెప్పడం జరిగింది, అన్ని నేను చేయలేదు. అంటే ప్రతి ఒక్కరు కూడా దాదాపుగా ఈ 8 పోస్టులు మనం అప్లై చేస్తూ ఉంటాం, అవి మాత్రం నేను ఇక్కడ మీకు ప్రస్తావించడం జరిగింది. చూస్తే ఇక్కడ ఫస్ట్ మనకు ఎస్ఎస్సి సిజిఎల్. సో ఎస్ఎస్సి సిజిఎల్ అనేది ఇది ఎవరి గ్రీన్ జాబ్ అనమాట. ఇవర్ బ్యాంకులో పీఓ జాబ్ చేసే వాళ్ళు కూడా ఇది ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఈవెన్ సివిల్ సర్వీసెస్ తర్వాత సివిల్ సర్వీస్ లాంటిది ఏదంటే ఎస్ఎస్సి సిజిఎల్ చెప్తారు. అంటే సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ కూడా ఎస్ఎస్సి సిజిఎల్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. అటువంటి టాప్ మోస్ట్ జాబ్స్ అన్ని కూడా ఎస్ఎస్సి సిజిఎల్ లో ఉంటాయి. మరి ఎప్పుడు మనకు అడ్వర్టైజ్మెంట్ అంటే మార్చి 2026 రాబోతా ఉంది. లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే నెక్స్ట్ 1 మంత్ ఎక్కువ వేసుకోండి, అంటే ఏప్రిల్ 2026 గా వేసుకోండి. అంటే అడ్వర్టైజ్మెంట్ మంత్ కు లాస్ట్ డేట్ కు 1 మంత్ తేడా ఉంటుంది, ఎప్పటికైనా 1 మంత్ ఇస్తాడు. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే మే నుంచి జూన్ 2026, అంటే మార్చ్ ఏప్రిల్ మే, ఎక్కువ టైం లేదు కదా. అంటే మనం ఇప్పటి నుంచే మనకి సిద్ధం చేసుకోవాలి. నోటిఫికేషన్ వస్తుందిలే అప్లై చేద్దాంలే అంటే కుదరదు, ఇప్పటి నుంచి అయితేనే. ఎంత మాకు చెప్పండి, హార్డ్లీ 5 మంత్స్ మాత్రం ఎగ్జామ్ డేట్ ఉండేది. తర్వాత ఎస్ఎస్సి చేశారు. సో ఇది మనకు ఏప్రిల్ రాబోతా ఉంది ఎగ్జామినేషన్ నోటిఫికేషన్. మే లాస్ట్ డేట్, జూలై అండ్ సెప్టెంబర్ లో మనకి ఎగ్జామ్ పెట్టబోతున్నారు. అన్ని కూడా టైమ్ ఎగ్జామినేషన్స్ ఇనిషియల్ గా. తర్వాత ఎస్ఎస్సి ఎంటీఎస్ అనేది ఎప్పుడు రాబోతా ఉందంటే జూన్ రాబోతా ఉంది. మరి సెప్టెంబర్ నవంబర్ లో ఎగ్జామ్ డేట్స్. ఇది ఎస్ఎస్సి సంబంధించి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్. తర్వాత జేఈ ఇంజనీరింగ్ వాళ్ళకి చూస్తే మార్చిలో రాబోతుంది కూడా. అంటే సిజిఎల్ అండ్ జేఈ కూడా రెండు కూడా మార్చిలో రాబోతున్నాయి. ఎగ్జామ్స్ కూడా సేమ్ ఉంటుంది, కానీ సేమ్ డేట్లు అయితే ఉండవు. కాబట్టి బీటెక్ వాళ్ళు ఇది అప్లై చేసుకోవచ్చు, ఇది కూడా అప్లై చేసుకోవచ్చు, తప్పేం కాదు. తర్వాత ఎస్ఎస్సిలో ఫేజ్ 14 రాబోతా ఉంది అనమాట. ఇది కూడా మార్చిలోనే. సో చాలా ఫాస్ట్ ఉంది చూడండి, అన్ని కూడా మార్చిలో పెడుతున్నారు. సో మార్చి 2026 ఉంది. ఎగ్జామ్ కూడా మే అండ్ జూలైలోనే ఉంది కూడా. తర్వాత చూస్తే ఎస్ఎస్సి స్టెనోగ్రఫీ. సో ఏప్రిల్ రాబోతా ఉంది. మేకు లాస్ట్ డేట్. ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ లో మనకు ఎగ్జామ్ అనేది నిర్వహించబోతున్నారు. తర్వాత ఢిల్లీ పోలీస్. ఎవరైతే మాకు పోలీస్ ఉద్యోగం కావాలి, ఎస్ఐ ఉద్యోగం కావాలనుకుంటుంటారో వాళ్ళకి అద్భుతమైన అవకాశం. ఢిల్లీ పోలీస్ ఎస్ఐ ఉద్యోగాలు అన్నీ ఉంటాయి ఇక్కడ. మే 2026 రాబోతా ఉంది. అక్టోబర్ మరి నవంబర్ లో మనకి ఎగ్జామ్ అనేది నిర్వహించబోతున్నారు. తర్వాత జీడీ ఎప్పటికి లాస్ట్ ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ జీడీ, ఇప్పుడు మనకి ఫిబ్రవరి ఎగ్జామ్ జరగబోతా ఉంది. కాబట్టి సేమ్ అదే మనం ఇక్కడ రావడం జరిగింది. ఎస్ఎస్సి జీడీకి సంబంధించి సెప్టెంబర్ లో నోటిఫికేషన్ రాబోతా ఉంది. మరి జనవరి నుంచి మార్చి 2026 నెక్స్ట్ ఇయర్ లో మనకి ఎగ్జామ్స్ అన్ని నిర్వహించబోతున్నారు. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ అన్ని వచ్చేసినాయి. కాబట్టి మీరు ప్రణాళిక సిద్ధం చేసుకోండి మిత్రమా.